ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. ఈ రోజు దేవుని జీవవాక్యము 34వ కీర్తన 5వ వచనము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. Psalms 34:5. Those who look to him are radiant. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీవు ఆయన తట్టు చూడగా నీకు వెలుగు కలుగుతుంది, సంతోషంగా ఉంటుంది, నీవు ప్రకాశిస్తావు అని యేసయ్య నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ భయములో, నీ శ్రమలో, నీ టెన్షన్స్లో, నీ నిస్సహాయ స్థితిలో, నీ కన్నీరులో నీవు యేసయ్య తట్టు చూడగా నీకు వెలుగు కలుగుతుంది, సంతోషం ఉంటుంది. కష్టాలు ఎన్ని ఉన్నా సరే, కొలిమిలో వేసినా సరే, నా దేవుడు నన్ను సువర్ణముగా బయటికి తీసుకువస్తాడు అన్న విశ్వాసంతో ఉండు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అంతేకాదు, ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మై డియర్ ఫ్రెండ్, arise, shine, for your light has come and the glory of the Lord risen upon you. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానంను పట్టుకొని పట్టుదలతో ప్రార్థన చేయి. యేసయ్య నీకు వెలుగుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, పాపపు చీకటి నుండి మమ్ములను కాపాడుమని వేడుకొనిచున్నాము. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద, వారి కుటుంబాల మీద, ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద, వారి చేతి పనుల మీద, పరిచర్య మీద నీ వెలుగును ప్రకాశింపచేయుమని నీతి సూర్యుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.